నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎరువుల కొరతపై విపక్షాల వ్యాఖ్యలు సరికాదన్న తుమ్మల. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు ప్రతిపాదనకు జీవోఎం ఆమోదం. రెండింటికి తగ్గించేందుకు అంగీకారం. జీఎస్టీ సంస్కరణలో దక్షిణాదికి అన్యాయం చేయొద్దన్న భట్టి. పరిహార సెస్ ద్వారా వచ్చే మొత్తాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్. ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం. కళాశాల విద్యా ప్రమాణాలను బట్టి ఫీజులు నిర్ధారించాలని వెల్లడి. తమిళ అస్తిత్వాన్ని బీజేపీ డీఎంకే తగ్గిస్తున్నాయన్న విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధిస్తుందని వెల్లడి. ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంటలు వేసిన 20 రోజులకే ఎరువులు చల్లారని, ఆ తర్వాత ఎరువులు వేసినా పంట దిగుబడి సరిగా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద తెల్లవారుజాము 4 గంటల నుంచి రైతులు చెప్పులను వరుసలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని సహకార సంఘం వద్ద ఉదయం 6 గంటల నుంచి రైతులు బారులు తీరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. మరోవైపు యూరియా కొరత లేదని, జిల్లా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. యూరియాపై విపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు సరికావంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని ఓ పార్టీ యత్నిస్తుంటే చచ్చిన పార్టీని బతికించుకోవాలని మరో పార్టీ యోచిస్తుందని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషన్ కార్యాలయం నుంచి భారీ వర్షాలు, యూరియా సరఫరాపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేకే రాష్ట్రంలో విపక్షాలు కుట్రలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. యూరియా కొరతపై ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే కేంద్రంతో పోరాడైనా అన్నదాతల అవసరాలు తీరుస్తామని చెప్పుకొచ్చారు. మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. మీరు ఒక పదవిలో ఉన్నారు, వచ్చిన 3 నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే, ఉందని నేను అనుకోను, ఒకవేళ ఉంటే ఈ నెలలో 60,000 పంపించు, నువ్వు చెప్పిన పని నేను చేస్తా. పిచ్చి పిచ్చి మాటలో లేకపోతే తెలియని మాటలు, రైతాంగాన్ని అయోమయం చేసే మాటలు, నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రారు? ఇదేమైనా పంచదార కనీసం తినటానికి? అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం, కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. కాబట్టి దయచేసి అతి మాటలు, అహంకారపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. మోటార్లు ఆన్ చేయకపోతే ఒకడెళ్ళి నేను నొక్కుతున్నట్టు, యూరియా ఇయ్యకపోతే నేను వెళ్ళి పగలగొడుతున్నట్టు. 2 సంవత్సరాలకి ఇంత కంగారు పడి, ఎంత ఆతృతపడి, ఎంత ఆరాటపడి అధికారం కావాలనుకుంటే ఎండమావులను చూసి మీరు నీళ్లు అనుకొని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది. తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2-3 చోట్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రాజకీయంగా వాడుకోవాలని కొంతమంది, దాన్ని సంపాదన రూపంలో కొంతమంది చేసుకోవాలని కొంతమంది ఉండొచ్చు.
సమాజంలో అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రైతాంగం నిబ్బరంగా మేము దెబ్బలాడి ఈ నెలలో రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాని ఏదో రూపంలో మా యొక్క ఒత్తిడితోటి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే తీసుకొచ్చి మీ పంటలను కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి. యూరియా సరఫరాపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రైతుల్లో అపోహలు సృష్టించడం మాని సరైన రీతిలో పంపిణీ చేయాలన్నారు. రాజకీయ నేతలు, పార్టీలకు విలువలు అవసరమన్న కిషన్ రెడ్డి నైతిక విలువలు పెరగడం కోసమే లోక్సభలో బిల్లు పెట్టామని వ్యాఖ్యానించారు. యూరియాపై కేటీఆర్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ రైతులపై తమకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు. అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. మేము యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ఆయన ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఆయన మధ్యలో ఆయన ఏంది? ఆయన స్టేట్లో ఉన్నాడా, సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, వాడు ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య నేనకెందుకు కూలుకుపాలు? ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 51.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో గత రాత్రి 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు పెరిగితే 3 ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటి మట్టం పెరగడంతో భద్రాచలం నుంచి పలు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో వరద నీరు చేరింది. భారీగా వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్నానఘట్టాల ప్రాంతం వద్ద వరద నీరు ప్రవాహం వేగంగా ఉంది. భారీ వర్షాలకి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున గురుకులాలు, హాస్టళ్లలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొన్నం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్ల ఆవరణలో గడ్డి, చెత్తను వెంటనే తొలగించాలని, పురుగులు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. మంచినీటి ట్యాంకులు, వంట సామాగ్రి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళాశాలలు అందించే అకౌంట్స్తో పాటు ఆయా కళాశాలలో విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఫీజులు నిర్ధారించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నిషన్ అమలు, ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తున్నారా అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాలేజీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా, విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలపైన దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్లు, ప్రభుత్వ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాలను పరిశీలించిన తర్వాతే కళాశాలలో ఫీజులను నిర్ధారించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్లోని సైదాబాద్లో అబ్జర్వేషన్ హోంను మంత్రి సీతక్క సందర్శించారు. అబ్జర్వేషన్ హోంలో ఉండే జువైనల్ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే విద్యార్థిని ఏర్పాటు చేసిన లైబ్రరీని సీతక్క ప్రారంభించారు. జ్ఞానాన్ని పెంపొందించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేసిన విద్యార్థిని ఆకర్షణను మంత్రి శాలువాతో సత్కరించారు. విద్యార్థులతో మాట్లాడిన సీతక్క వారికి అందుతున్న సౌకర్యాలు, వసతులు అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ హోంను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని పిల్లలకు మంత్రి సూచించారు. తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారని, గతాన్ని మరిచి బాధ్యత గల పౌరులుగా మారాలని తెలిపారు. సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతా ఉంది, ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని ఏదైతే పనిష్మెంట్ తో ఇక్కడికి వచ్చినటువంటి
అబ్జర్వేషన్ హోమ్ లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. కాబట్టి అబ్జర్వేషన్ హోమ్ అనేది ఇది శిక్షించే ప్లేస్ కాదు, వారిని ఈ మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్లేస్ గా మేము మారుస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలో 50 లక్షలు పెట్టి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు మరి చిన్న అమ్మాయి అయినా కూడా తను మంచి ఆలోచనతోటి ఆకర్షణ ఈ రోజు మనకు లైబ్రరీని ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను రావాలి మేడం మీరు ఇక్కడికంటే నేను కూడా రావడం జరిగింది. సో ఈ రోజు నా 24th లైబ్రరీ ఆనరబుల్ మినిస్టర్ సీతక్క ఓపెన్ చేశారు ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్ సైదాబాద్లో. ఈ లైబ్రరీలో 720 పుస్తకాలు ఉంది, అన్ని లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూలో ఉంది. జనరల్ నాలెడ్జ్, ఫిక్షన్, మోటివేషనల్ స్టోరీ బుక్స్ ఇక్కడ ఉంది. నా 25th లైబ్రరీ మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్, ప్రైమ్ మినిస్టర్ విల్ ఓపెన్ ద మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ and I'm really happy to say that one more library to go. Most probably my 25th library will be around October or November and I'm really excited for it. Thank you. హైదరాబాద్ జంట నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం ట్రాఫిక్ మార్షల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్టు సిపి సివి ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ పెట్రోలింగ్ కోసం ద్విచక్ర వాహనాలను ఆయన ప్రారంభించారు. నగరంలో 650 ప్రధాన కూడళ్లు ఉన్నాయని, ఆయా కూడళ్లలో ఇక నుంచి ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందితో పాటు ట్రాఫిక్ మార్షల్స్ కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ కూడళ్లలో విధులు నిర్వర్తిస్తారని, భవిష్యత్ అవసరాల భాగంగా వీరి సంఖ్య 500కు పెంచుతామని సిపి ఆనంద్ వెల్లడించారు. మా ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ అనేది ఒకటి ఉంది. దానికి అదనంగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ అని ట్రాన్స్జెండర్స్ ని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇంత భారీ ఎత్తున ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయాలి సొసైటీలో అని ఇంట్రడ్యూస్ చేయడం. డిసెంబర్ నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. 6 నెలల రిపోర్ట్ మేము గవర్నమెంట్ కి అందించాం. చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు చాలా బాగా చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్ లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తా ఉంది. అదే కాకుండా వీ హ్యావ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే. ట్రాఫిక్ ఫరిష్తేస్ అని మీరు చూసారు. ట్రాఫిక్ మార్షల్స్ కి 20,000 పర్ మంత్ పేమెంట్ అనేది కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు స్పాన్సర్ చేస్తున్నారు. దీని గురించి కూడా నేను అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్. ప్రజలపై జీఎస్టీ భారం తగ్గనుంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం 5, 12, 18, 28% ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్లను తొలగించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు 6 రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీఓఎంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ పన్ను స్లాబ్ల తగ్గింపుతో ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి కొంతమేర ఊరట లభించనుంది. ఆల్ట్రా లగ్జరీ కార్లు, సిగరెట్ల వంటి హానికారక వస్తువులపై 40% పన్ను అంశం కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 12% స్లాబ్లోని వస్తువులను 5% పరిధిలోకి, 28% పరిధిలోకి వస్తువులను 18% స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్న భట్టి దక్షిణాది రాష్ట్రాలకు వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగడం లేదని చెప్పారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14% ఉండగా ప్రస్తుతం 8 నుంచి 9% మధ్యలోనే ఉందని వివరించారు. వృద్ధి రేటులో లోటును పూరిస్తామని చెప్పిన కేంద్రం ఆ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆదాయానికి గణనీయంగా సహకరిస్తున్నా ఆ వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగడం లేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార సెస్ కొనసాగించి తద్వారా వచ్చే మొత్తాన్ని పూర్తిగా రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహకరిస్తేనే పేద, మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాలు సమర్థంగా అమలు చేయగలుగుతాయని భట్టి విక్రమార్క తెలిపారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విధులు నిర్వర్తించకపోతే కోర్టుల చేతులు కట్టేయవచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లుల ఆమోదం విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యల అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు ప్రశ్నించింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లతో పాటు తనకు సర్వోన్నత న్యాయస్థానం గడువులు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు 3వ రోజు విచారణ జరిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎటువంటి కారణం లేకుండా తమ విధులను నిర్వర్తించకపోతే రాజ్యాంగ న్యాయస్థానాల చేతులు కట్టేయవచ్చా అని సీజే జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని సమస్యలకు కోర్టుల పరిష్కారం కాలేవని, ప్రజాసభల చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని తుషార్ మెహతా బదులిచ్చారు. బాధిత రాష్ట్రం కోర్టును ఆశ్రయిస్తే దానిపై న్యాయ సమీక్షను పూర్తిగా నిరోధించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిష్కారం ఏమిటో తమకు చెప్పాలని అటార్నీ జనరల్ ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. నిన్న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందగా ఇవాళ రాజ్యసభలో ఆమోదం లభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎటువంటి చర్చ జరగకుండానే మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. నిబంధనలు ఉల్లంఘించి నగదుతో కూడిన ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్లు, ఆన్లైన్ లాటరీలు సహా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలను నిషేధిస్తుంది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. జూలై 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల చర్చలు 37 గంటలకే పరిమితమవగా అందులో జూలై 28, 29వ తేదీలో ఆపరేషన్ సింధూర్పైనే చర్చ ఎక్కువగా జరిగింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైన ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ఆందోళనల కారణంగా సభా సమావేశాలు సజావుగా సాగలేదు. సభలో నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి పార్లమెంటు గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. నెల రోజుల సభలో పెద్ద చర్చలు జరగకపోవడంపై ప్రతిపక్ష ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని స్పీకర్ సూచించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు సమర్పించారు. 160 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా, సెకండర్లుగా సంతకాలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారి ఆయనకు రసీదు చీటీ అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితర నేతలు హాజరయ్యారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్టీ నేతలు హాజరయ్యారు. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉండగా ఉపరాష్ట్రపతి గెలుపునకు 391 మంది ఎంపీల మద్దతు అవసరం కానుంది. ఎన్డీఏకు 422 మంది ఎంపీల మద్దతు ఉంది. తమిళ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రికలగం టీవీకే నిర్వహిస్తున్న మధురై సభకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత టీవీకే నిర్వహిస్తున్న 2వ సభ ఇది. టీవీకే తొలి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని గతేడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో నిర్వహించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నటుడు విజయ్ ఎన్నికల సన్నాహాలను ఉధృతం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నటుడు విజయ్ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు, కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీకి దూరం పాటిస్తున్నారు.
అగ్ని-5 క్షిపణి మరింత బలోపేతమైంది. ఒకే క్షిపణి పలు అణ్వార్ హెడ్లను మోసుకెళ్లి వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేశారు. బుధవారం ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ రంగంలో మరో అడుగు పడింది. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో భారత క్షిపణి సాంకేతికతలో అతిపెద్ద ముందడుగు పడింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడులు చేయొచ్చు. ఒకేసారి 3 అణు వార్హెడ్లను మోసుకెళ్లి ప్రయోగించే సామర్థ్యం దీనికుంది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కన్నాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కి 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. 3 దశల ఘన ఇంధన ఇంజన్ను కలిగి ఉన్న అగ్ని-5 భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. తేలికైన మిశ్రమ పదార్థాలు ఉపయోగించి క్షిపణిని తయారు చేయడం వల్ల ఇది తేలిగ్గా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ క్షిపణి దాదాపు 1.5 టన్నుల వరకు అణు పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇది అధునాతన నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులోని గైరోస్కోప్ ఆధారిత సెన్సార్లను భారత ప్రాంతీయ GPS నావిక్, అమెరికన్ GPS వంటి ఉపగ్రహ నావిగేషన్ సాధనాలతో అనుసంధానం చేశారు. దీనివల్ల సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. MIRV సాంకేతికతతో కూడిన అగ్ని-5ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. 2024 మార్చిలో తొలిసారి దీన్ని తమిళనాడులోని కల్పక్కంలో పరీక్షించారు. తాజాగా మరోసారి అగ్ని-5ను బుధవారం రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ ప్రయోగంలో అగ్ని-5 అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను పాటిస్తూ లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విజయం భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పిందని వెల్లడించింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణలకు బాధ్యత వహించే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరంగా ఉంచడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని గత కొన్నేళ్లుగా అమెరికా భారత్కు చెబుతోందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఒక ఆప్షన్గా ఎంచుకోవాలని కూడా అగ్రరాజ్యమే చెప్పిందని వెల్లడించారు. రష్యా పర్యటనలో ఉన్న జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రష్యా భారత్ వార్షిక సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై ఇరువురు నాయకులు సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. రవాణా, ఇంధనం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని జయశంకర్, సెర్గీ లావ్రోవ్ నిర్ణయించారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన జయశంకర్ రష్యాతో పాటు అమెరికా నుంచి కూడా భారత్ చమురు కొనుగోలు చేస్తోందని తెలిపారు. We are not the biggest purchasers of Russian oil, that is China. We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America, and that amount has been increasing. భారత్తో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీతో సంబంధాలు కోల్పోతే అది యుఎస్కు వ్యూహాత్మక తప్పిదమే అవుతుందన్నారు. భారత్ను చైనా మాదిరిగా ప్రత్యర్థిగా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలని ట్రంప్ ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలన్నారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ ఆక్షేపించారు. ఆసియాలో చైనా ఆధిపత్యం తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఆమె సూచించారు. ఢిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్నేళ్లపాటు జరిగిన ప్రయత్నాలు, సుంకాల పెంపు వంటి చర్యలతో నీరుగార్చటం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని
న్యూస్ వీక్ మ్యాగజైన్ కు రాసిన ఆర్టికల్లో ఆమె హెచ్చరించారు. చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ధి ముప్పు కాదని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. రక్షణ రంగానికి సంబంధించి ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అమెరికా రక్షణ పరికరాలకు భారత్ కీలక మార్కెట్ మాత్రమే కాకుండా స్వేచ్ఛా ప్రపంచ భద్రతకు దన్నుగా నిలవనుందన్నారు. మధ్యప్రాచ్యంలో భారత్ ప్రాబల్యం పెరుగుతోందని అది ఆ ప్రాంత సుస్థిరతకు సహాయపడుతుందన్నారు. అప్పుడు ఆ ప్రాంతానికి అమెరికా తన సేనలను డాలర్లు పంపాల్సిన అవసరం కొంత తగ్గుతుందన్నారు. దీర్ఘకాలంలో ఢిల్లీ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభాలో 6% పైగా వాటా కలిగి ఉన్న భారత్ 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను దాటేసినట్లు చెప్పారు. చైనాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే భారత్లో యువజనులు అధికంగా ఉన్నట్లు నిక్కీ హేలీ తెలిపారు. భారత్ డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నిక్కీ తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. ఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశలు సన్నగిల్లుతాయని నిక్కీ హేలీ అన్నారు.